ఈ రోజు సజ్జ రొట్టె తయారు చేసుకోవడం చూపిస్తున్నాడు. సజ్జ రొట్టెను కూడా మనం చపాతీ చేసుకున్నంత ఈజీగా ఇట్లా కోలతో చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఇప్పుడు అందరికీ కూడా డయాబెటీస్ అంటున్నారు కదా, అట్లా షుగర్ వచ్చిన వాళ్ళు అంటే రాగి రొట్టె, జొన్న రొట్టె లేదంటే ఇట్లా సజ్జ రొట్టె తినాలంటుంటారు. అందుకోసము ఈజీ మెథడ్ చూపించినాం అనమాట ఈ మా ఛానల్లో. జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ చేసుకోవాలి కోలతో అంటే ఈజీగా రావాలి అంటే దాంట్లో జిగి రావాలి. ఆ పిండిలో జిగి రావాలంటే పిండి కలుపుకోవడం ఇంపార్టెంట్. పిండి దడపడం అనేది ఎట్లా దడుపుకోవాలి అనేది ఫుల్ వీడియోలో ఉంది మన ఛానల్లో. అయితే ఇక్కడ ఇది పోలేలు చేయడానికని సిలికాన్ కవర్ తీసుకున్నాము. దీనిపైన రొట్టెలు చేస్తే కూడా సూపర్గా వస్తున్నాయి. యాక్చువల్గా మనకి ఈ సిలికాన్ కవర్ ఎందుకంటే పోలేలు చేస్తే అంటే వేడిది ఈ సిలికాన్ కవర్ తీసి పెంక పైన వేసినాం అనుకోండి, వేడి దానిపైన అది కవర్ కాలదు, రీయూజబుల్, మంచిగా వాష్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు. కాకపోతే రొట్టెలకు కూడా యూజ్ అవుతుంది. ఇట్లా సిలికాన్ కవర్ లేకపోయినా పీట పైన కూడా చేసుకోవచ్చు. దీని గురించి మొత్తం కూడా డీటెయిల్గా చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోలో ఉంది కదా, అదొకసారి చెక్ చేయండి. జొన్న రొట్టె కూడా జిగి రావాలంటే ఎట్లా చేసుకోవాలనేది మన దగ్గర ఫుల్ వీడియో ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి.